కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ లోక్సభ సభ్యులు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఎంపీలు అభ్యర్థించారు. పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పలుమార్లు ప్రధాని మోదీతో పాటు ఆర్థిక మంత్రిని కలిసి తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరినట్లు గుర్తు చేశారు. అలాగే తెలంగాణలో ఐటీఐఆర్, ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరారు. పయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించడం వంటి అంశాలను నెరవేర్చాలని కాంగ్రెస్ కు చెందిన 8 మంది ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు.